నాన్న నా నీట్ స్థితి క్లియర్ అయిపోయింది. అవును నాన్న, ఆశీర్వదించు నాన్న. నాన్న నా గవర్నమెంట్ కాలేజ్ లో అడ్మిషన్ కూడా అయిపోయింది. వావ్ సూపర్ బేటా, మంచిగా చదువుకొని డాక్టర్ అవ్వాలి. సరే నాన్న. వింటున్నావా, నా కూతురు డాక్టర్ అయిపోయింది. డాక్టర్ ఇప్పుడు చాలా మంది పేదలకు సేవ చేస్తది. నేను అనుకున్నది సాధించిందిరా. నాన్న ఈరోజు నాకు నైట్ షిఫ్ట్ ఉంది, పోతున్నా నేను. నైట్ డ్యూటీ ఆ బేటా? నాన్న నేను హాస్పిటల్ కే కదా పోతున్నా. సరేరా నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరా. హలో సార్, మీ కూతురు హాస్పిటల్లో సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఏమండి పోయిస్తానండి. మహిత, హాస్పిటల్కి వెళ్తున్నావా? అవునండి. ఇప్పుడు పోవడం అవసరమా? రేపు నీ బర్త్డే కదా, అందుకని నైట్ కేక్ కటింగ్ చేపిద్దాము అనుకున్నాను మహిత. అవసరమేనండి, నేను ఒక డాక్టర్ని, నా కోసం పేషెంట్స్ ఎదురు చూస్తుంటారు. రేపు మార్నింగ్ సెలబ్రేట్ చేసుకుందాంలేండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, ఈరోజు నాకు డబుల్ షిఫ్ట్. లక్ష్మి, వరీ కావాల్సిన అవసరం లేదు, స్కానింగ్ రిపోర్ట్ బాగుంది, బేబీ చాలా హెల్తీగా ఉందమ్మా. మేడం, నాకు పుట్టబోయే బిడ్డకి మీరే డెలివరీ చేయరా, నా బిడ్డకి మీ పేరే పెట్టుకుంటా మేడం. మేడం, మీకోసం క్యారెట్ హల్వా తెచ్చిన, తీసుకోండి మేడం. అవునా, నా కోసమే తెచ్చావా? చాలా థ్యాంక్స్ లక్ష్మి. ఆరోగ్యం జాగ్రత్త, టైంకు తినాలి చూడు, బ్లడ్ తక్కువ ఉంది, ఓకేనా? సరే మేడం, సరే పోయేస్తాం మేడం.